వ్యక్తులు నేను ఏ వ్యక్తులకి వ్యతిరేకం కాదన్నాడు. కానీ ఇక్కడ వ్యక్తులే కదా చేసింది. వ్యక్తులుగా కాకపోతే ప్రభుత్వం చేసిందని కూడా అర్థం వస్తుంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి చేశాడంటే ప్రభుత్వం చేసింది. అసెంబ్లీలో చేశారంటే అది రేపొద్దున అబద్ధం అని గాని ప్రూవ్ అయితే వాళ్ళ ఇద్దరికి కూడా ఇబ్బందులుంటాయి. అందుకనే మేబీ వాళ్ళ పేర్లు కూడా బయటకి తీయలేదు. అల్లు అర్జున్ పేరు, రేవంత్ రెడ్డి గారు మామూలుగా అయితే డైరెక్ట్‌గా అల్లు అర్జున్ పేరు చెప్పాలి కదా! అల్లు అర్జున్ పేరు ఇప్పుడు మనం అల్లు అర్జున్ పేరు చెప్తున్నాను నేను. వాళ్ళెందుకు చెప్పట్లేదు అల్లు అర్జున్ పేరు? అంటే దాని వెనక ఏదో ప్లాన్ కనపడుతుంది. అంటే మనం ఇలా చెప్తే రియాక్షన్ ఎలా ఉండొచ్చు, దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలంటే మనం దీంట్లో ఎట్లా మాట్లాడాలి అనేది ఒక ప్లాన్ చేసుకొని వెళ్ళినట్టుగా మనకు కనబడుతుంది. ఆవేశంగానో ఇంకోటే కాకుండా ఇది స్క్రిప్ట్ అంటే ఖచ్చితంగా స్క్రిప్టే కనబడుతుంది. ఎందుకంటే ఎవరైనా పొలిటీషియన్స్ పాలిటిక్స్ చేస్తారు. రేవంత్ రెడ్డి ఈజ్ ఎ సీజన్డ్ పొలిటీషియన్. 20 ఏళ్ళుగా ప్రతిపక్షంలో ఉండి ఆయన ఫైట్ చేసుకుంటూ వచ్చాడు అధికారంలోకి. కాబట్టి ఆయనకి ఒక విషయాన్ని ఎలా డీల్ చేయాలో ఆయనకి తెలియకుండా ఉండదు. రెండోది బ్రహ్మాండమైన లీగల్ టీమ్స్ అన్నీ ఉంటాయి. సో క్లియర్‌గా రేవంత్ రెడ్డి దీన్ని పొలిటికల్ ఇష్యూలుగా మారుస్తున్నాడు అనేది బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ప్రతిపక్షం కాబట్టి అలాగే మాట్లాడతారని వీళ్ళు అంటున్నారు. ఏదేమైనా దీన్ని ఇమ్మీడియట్‌గానే అల్లు అర్జున్ దాదాపు 8:30కి నిన్న రాత్రి ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ చెప్పిన దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నాకు రావద్దని ఎవరు చెప్పలేదు. థియేటర్ వాళ్ళు కానీ పోలీసులు కానీ రావద్దని నాకు చెప్పలేదు. నేను రోడ్ షో చేయలేదు. అక్కడ ఆగినప్పుడు మాత్రం నేను కూర్చొనే ఉంటే అంతమంది అభిమానులు ఉంటే కూర్చొనే ఉంటే ఇదని పోలీసుల సలహా మేరకే నేను పైకి లేచి దీంట్లో నుంచి కారులో నుంచి అందరికీ వాళ్ళకి చేతులు ఊపి ఇది చేశాను. అంత తప్ప మళ్ళీ నేను కూర్చున్నాను. థియేటర్ దగ్గర ఎక్కడ కూడా నేను రోడ్ షోలు ఏమీ చేయలేదు అన్నాడు. ఇప్పుడు రోడ్ షో చేసినట్టు నిరూపించాలంటే విజువల్స్ కావాలి కదా. ఇతను మెట్రో దగ్గర ముషీరాబాద్ మెట్రో దగ్గర విపరీతమైన క్రౌడ్ వచ్చినప్పుడు లేచి చేసి మళ్ళీ కూర్చున్నాడు. విజువల్ మాత్రం ఉంది కానీ రోడ్ షో చేస్తున్న విజువల్ అయితే లేదు అక్కడ క్లియర్గా. రేపు పొద్దున కోర్టులో ప్రవేశపెట్టాలి. ఇవన్నీ ఏంటంటే రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు, అల్లు అర్జున్ ఏం చెప్పాడు అనేది మనం డిస్కస్ చేయొచ్చు కానీ కోర్టులో కుదరదు. కోర్టులో ప్రతిదానికి ప్రూఫ్ అడుగుతారు. ప్రూఫ్ చూపిస్తేనే కోర్టులో ఇదవుతుంది. అట్లాగే ఆయన మీద పెట్టిన 2 సెక్షన్లు అప్లికబుల్ కాదనేది కూడా కోర్టులో డిస్కషన్ జరుగుతుంది. నాకు తెలిసి ఇది సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది ఈ కేసు. ఫైనల్గా సుప్రీంకోర్టు దీన్ని చేస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. అయితే ఇక్కడ ఏమైందంటే రేవంత్ రెడ్డి అభియోగాలు ఏంటి, రేవంత్ రెడ్డి ఏం చెప్పాడంటే అల్లు అర్జున్ పర్మిషన్ లేకపోకుండా వచ్చాడు, రావద్దని పోలీసులు చెప్తే వచ్చాడు. నెంబర్ 1. వచ్చినా కూడా రోడ్ షో చేసుకుంటా వచ్చాడు. నెంబర్ 3, బాల్కనీకి వెళ్ళి దీనివల్ల వెళ్ళడం వల్లే గుంపులు ఎక్కువైనాయి. మేము ముందే చెప్పాం కాబట్టి పోలీసులు మా తప్పు లేదు. సో తర్వాత వాళ్ళకి ఇబ్బంది అయ్యి తల్లి కొడుకు ఇట్లా పడిపోయి బయటికి తీసుకొచ్చినాక ఇద్దరు చనిపోయినారని పోలీసులు అనుకున్నారు. అనుకొని ఏసీపీ అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి వెళ్ళడానికి ట్రై చేస్తే అల్లు అర్జున్ రానివ్వలేదు. వాళ్ళ ప్రైవేట్ టీం అల్లు అర్జున్ని ఏసీపీని అల్లు అర్జున్ టీము రానివ్వలేదు. చివరికి సెంట్రల్ డీసీపీ కలుగజేసుకొని తాను వెళ్ళి మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది, ఇద్దరు వ్యక్తులు చనిపోయారు తల్లి కొడుకు అని చెప్పితే అప్పుడు అల్లు అర్జున్ టీంతో బయటకు వచ్చాడు. అంటే వీళ్ళు చనిపోయినా తెలిసి కూడా ఆయన సినిమా చూసి వెళ్ళాడు. వీళ్ళు పోలీసులు వెళ్ళి చెప్పినా కూడా నేను వెళ్ళను, నేను సినిమా చూసే వెళ్తాను అని అహంకారంగా మాట్లాడాడు. ఇది రేవంత్ రెడ్డి చెప్పిన వెర్షన్. అట్లాగే ఆయన ఇంకొన్ని కామెంట్స్ చేశాడు. అరెస్ట్ చేసి జైల్లో నైట్ ఎందుకు వదులుతారు అనేది అన్నాడు. అట్లాగే అతనికి ఏమన్నా కన్ను పోయిందా, కాలు పోయిందా, చేయి పోయిందా, అతన్ని చూడడానికి ఎంతమంది క్యూలు కట్టారు, సినిమా ఇండస్ట్రీని నేను ప్రశ్నిస్తున్నా, మీరెందుకు ఆ బాబుని ఒకరు కూడా పరామర్శించలేదు అనేది ఆయన మాట్లాడాడు. దీనికి అల్లు అర్జున్ సమాధానం చెప్పాడు. ఆయన మళ్ళీ సారీ చెప్పాడు వాళ్ళకి, ఫ్యామిలీకి. అట్లాగే తను వాళ్ళకి సహాయం చేస్తానని ఇంతకుముందు మాట ఇచ్చాను, దానికి కట్టుబడి ఉన్నాను అన్నాడు. అట్లాగే కొంతమంది వ్యక్తులు నన్ను ఆరోపించారు, అవేవి తెలియదు, నాకు ఎవరు రావద్దని చెప్పలేదు. రెండోది నేను రోడ్ షో చేయలేదు. మూడోది వాళ్ళు చనిపోయినట్టు నాకు ఎవరు చెప్పలేదు. చనిపోయినట్టు తెలుసుంటే నేను ఎందుకు సినిమా చూస్తాను? నేను ఏ మానవత్వం మనిషి ఉన్నవాడైనా చనిపోతే సినిమా హిట్ అవుతుందని అంటాడా? సో ఇవన్నీ అబద్ధాలు, బేస్లెస్, ఆల్ టైమ్ లో అన్నాడు. లో అంటే నీచమైన ఆరోపణలు అనేది ఆయన మాట్లాడాడు.
అయితే అందులో ఎక్కడా కూడా నేను లీగల్‌గా చర్య తీసుకుంటానని గాని, లేకపోతే ముఖ్యమంత్రి ఇలా చెప్పడం అని గాని అనలేదు. ఈ ప్రభుత్వం మా సినిమాకి అనేక రాయితీలు అవి కల్పించింది. హ్మ్. సో, దానికి మేము కృతజ్ఞత ఉంటాము అనేది కూడా అన్నాడు. వ్యక్తులు కొంతమంది ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదనేది ఆయన మాట్లాడాడు తప్ప, ప్రభుత్వం మీద గాని, ప్రభుత్వంతో మేము గొడవ పట్టుకోదలుచుకోలేదనేది కూడా ఆయన అన్నాడు. ఓకే. మామూలుగా ఏందంటే సినిమా వాళ్ళు సాఫ్ట్ టార్గెట్ అంటారు. వాళ్ళ అనేక బిజినెస్‌లు గవర్నమెంట్ అనుకుంటే వాళ్ళని వేధించాలనుకుంటే వేధించొచ్చు. గతంలో హ్మ్. గూడా జయలలిత కమల్ హాసన్‌ని ఎలా వేధించిందో మనం చూసాం. ఓకే. కమల్ హాసన్‌ని దేశం విడిచిపెట్టి ఎళ్ళిపోతానని ఆయన ఒక దారుణమైన కండిషన్‌లోకి ఆయన్ని జయలలిత నెట్టిందప్పుడు. నెట్టి ఆయన నేను ఉండను ఈ దేశంలో అన్న స్థాయి తీసుకొచ్చింది. హ్మ్. సో, ఏదైనా అధికారం పర్మనెంట్ కాదు. అధికారం ఉంది అని ఒక వ్యాపార వర్గాన్ని మనం సినిమా అనేది కూడా ఆయన భాషలోనే రేవంత్ రెడ్డి భాషలోనే వ్యాపార వర్గం. సో, అందరూ అన్ని వ్యాపారాలు తప్పైతే సినిమా తప్పే. అన్ని వ్యాపారాలు కరెక్ట్ అయితే సినిమా వ్యాపారం కరెక్టే. వేరే వ్యాపారాలంతా రమ్మని పిలుస్తూ వాళ్ళకి మేము రాయితీలు ఇస్తాము, ల్యాండ్ ఇస్తాము, వాటర్ ఇస్తాము, కరెంట్ ఇస్తాము, మీరు రండి అనేమో మనం విదేశాలకంతా వెళ్ళి పిలుస్తూ, ఇక్కడ వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళ మీద టార్గెట్ చేస్తే ఖచ్చితంగా ఇబ్బంది అవుతుందది. ఓకే. అది ఏందంటే ఇది వ్యక్తిగత వ్యవహారం. ఇది రేవంత్ రెడ్డికో, అల్లు అర్జున్ వ్యవహారం కాదు ఇది. ఇది ప్రజల ఆహ్, లైఫ్‌ని ఎలా అఫెక్ట్ చేస్తుందనేది చూడాలి. ఓకే. అది ఇంపార్టెంట్. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వ్యక్తికి వ్యక్తిగత కక్షలనేవి ఉండకూడదు. హ్మ్. రేవంత్ రెడ్డి వ్యక్తిగత కక్షలతో చేస్తున్నాడని నేను చెప్పట్లే. వీళ్ళు అలా విమర్శిస్తున్నారు. మరి కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందున్న కర్తవ్యం ఏందంటే నిజంగా ఆయన చెప్పిందంతా కరెక్ట్ అయితే దాన్ని లీగల్‌గా ప్రూవ్ చేసి అల్లు అర్జున్‌కి శిక్ష పడే విధంగా చేయాలి. అల్లు ఓకే. అర్జున్ నిజంగానే రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా రావద్దంటే వచ్చి ఈ ఇవన్నీ చేసి ఏది రోడ్ షో చేసి తర్వాత అమ్మాయి చనిపోయినా వాళ్ళు ఆమె తల్లి, బిడ్డ చనిపోయినారని పోలీసులు చెప్పినా చేసుంటే ఇవన్నీ ప్రూవ్ కావాలి. హ్మ్. మేము చెప్పామంటే చెప్పినట్టు ప్రూఫ్ ఏముందని అంటారు. ఇందాక ఇంకొక వెర్షన్ చదివా. అల్లు అర్జున్ మేనేజర్ సంతోష్‌కి చెప్పాడు. సంతోష్ నేనెళ్ళి చెప్తానులే మీరెళ్ళిపోండి అన్నాడు హ్మ్. అనేది ఒక వెర్షన్ ఉంది. మరి సంతోష్‌కి చెప్పారా? సంతోష్ అల్లు అర్జున్‌కి చెప్పలేదా? ఎందుకంటే అల్లు అర్జున్‌కి చెప్తే ఇబ్బందవుతుందని సంతోష్ చెప్పకుండా తీసుకెళ్ళిపోతే సంతోష్‌కి ప్రాబ్లమ్ అవుతుంది. హ్మ్. అట్లాగే థియేటర్ వాళ్ళు రావద్దని పోలీసులు లెటర్ రాస్తే థియేటర్ వాళ్ళు అల్లు అర్జున్‌కి చెప్పకపోతే థియేటర్ వాళ్ళు ప్రాబ్లమ్ అవుతుంది. ఓకే. ఇవన్నీ కోర్ట్‌లో ప్రూవ్ కావాల్సింది. సో, మామూలు ప్రశ్న ఏందంటే ఒక ఏసీపీ స్థాయిలో ఒక థియేటర్‌కి అల్లు అర్జున్ రావద్దని చెప్పండి. మేము మీకు సెక్యూరిటీ ఇవ్వలేదంటే థియేటరు వాళ్ళు ఎందుకు చెప్పకుండా ఉంటారు అన్నది ఒక ఇది. ఓకే. ఎందుకంటే రేపొద్దున వాళ్ళకి తెలుసు కదా! థియేటరోళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ అయితే మనం ఇరుక్కుంటామని. హ్మ్. వాళ్ళు అల్లు అర్జున్ రావడం వల్ల వాళ్ళకేంటి ఉపయోగం? వాళ్ళకి తలనొప్పే కదా! క్రౌడ్స్‌ని కంట్రోల్ చేయడం వాళ్ళ బాధ్యత కూడా కదా! అవును. సో, ఇక్కడ థియేటర్ దీన్ని మాత్రం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడలేదు. అట్లాగే బీఆర్ఎస్ వాళ్ళు ఏం విమర్శ చేస్తున్నారంటే, ఇది కావాలని రేవంత్ రెడ్డి సినిమా వాళ్ళ మీద కక్షగట్టి చేస్తున్నాడు. వీళ్ళెందుకు ప్రభుత్వం ఎందుకు వెళ్ళలేదు ఇన్ని రోజులు? ఎవరిని ఎందుకు పంపియలేదు? ఇప్పుడెందుకు హెల్త్ మినిస్టర్ ఎళ్ళాడు? ఇప్పుడెందుకు సివి ఆనంద్ ఎళ్ళాడు? ఇప్పుడెందుకు డబ్బులు 25,00,000 ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు ప్రకటించింది? ఇంతకుముందు ఎందుకు ప్రకటించలేదు? ఎప్పుడో 4వ తేదీ జరిగితే 21వ తేదీ ప్రకటిస్తారా? సో, ఇదంతా గూడా ఒక ప్లాన్ ప్రకారం జరిగింది. హ్మ్. అట్లాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అనేక చావులు జరుగుతున్నాయి.